నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా మాదిరిగానే రాష్ట్రంలో డిఎస్సి పేపర్ లీక్ అయినందుకు లోకేష్ రాజీనామా చేయాలి. నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామ్ నాయుడు. ప్రధాని మనసులో మాట ప్రత్యక్ష కార్యక్రమాన్ని వీక్షించి ప్రజలకు సూచనలు చేసిన నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ. వేకర్స్ కాలనీలో ఐఎఫ్టీయూ ఏఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన డీఎస్పీ రవిచంద్ర. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేసిన టీడీపీ నాయకులు, గొర్రెల శ్రీధర్ అభిమానులు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిత్య ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా విజ్ఞప్తులు స్వీకరించిన జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్. కస్బా పెంటపాడులో గ్రామదేవత పెంట్లమ్మ అమ్మవారికి ఊరేగింపుతో వేడుకగా వెళ్లి ఆషాఢసారి సమర్పించిన ఆలయ కమిటీ. కేంద్రంలో నీట్ పేపర్ లీక్ అయినందున కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినట్లుగానే రాష్ట్రంలో డిఎస్సి పేపర్ లీక్ కావడంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామ్ నాయుడు డిమాండ్ చేశారు. డిఎస్సి పేపర్ లీకేజ్పై స్పోర్ట్స్ కోటాలో అవకతవకలపై సిబిఐ ఎంక్వైరీ వేయాలన్నారు. రఘురామ్ నాయుడు డిమాండ్ ఇలా ఉంది. దేశంలో విద్యార్థులు ఎటువంటి ఆందోళన చేశారో తెలుసుకుంటారు. ఏంటంటే నీట్ పరీక్షా విధానంలో పేపర్ లీక్ అవటం, ఎన్నో కొన్ని లక్షల మంది విద్యార్థులు వారి యొక్క జీవితాలని పాడు చేసుకుని వాళ్ళ కష్టపడి చదివి వాళ్ళ ఏ రకమైన ఉద్యమం బాట పట్టారో అందరూ చూశారు. దీన్ని ఒక ప్రధానమైనటువంటి వాళ్ళ దేశంలో ఒక ఉన్నత స్థాయిలో బీజేపీలో ఉన్నటువంటి మంత్రి ఇవాళ రాజీనామా చేయటం జరిగింది. దేనికి రాజీనామా చేయటం జరిగింది? ఇవాళ దేశంలో అటువంటి కార్యక్రమం జరగడంలో తప్పు జరిగిందనే విషయంలో ఇవాళ విద్యార్థులు వారు పడుతున్నటువంటి కష్టాలను చూసి ఇవాళ దీని మీద జరిగింది, మేము సిబిఐ ఎంక్వైరీ కూడా వేసాం అని చెప్పి కూడా దానికి బాధ్యత వహించి వాళ్ళ రాజీనామా చేయడం జరిగింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి జరిగినట్టు దానికి పత్రం లీకేజ్ జరిగింది. అలాగే స్పోర్ట్స్ కోటాల్లో ఇవాళ అవకతవకలు జరిగినాయి. అలాగే టాప్ ర్యాంకర్నేమో చివరిలో పెట్టారు. ఇవాళ నానా రకాలైనటువంటి అవకతవకలు ఇవాళ జరిగినాయి. దాని మీద కనీసం సిబిఐ ఎంక్వైరీ కూడా వేయకోకుండా అదేదో అద్భుతాలు జరిగినట్టు ఉన్నది లేని ఉన్నట్టుగా చెప్పుకొని మీరు కార్యక్రమాలు చేస్తున్నారు. అత్యంత ఉన్నతమైనటువంటి దేశంలో ఉన్నతమైనటువంటి పరిపాలన జరుగుతున్నటువంటి ఆ యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేశారు. కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో లోకేష్ నాయుడు ఇమ్మీడియట్ గా రాజీనామా చేయాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి చిత్తశుద్ధి ఇవాళ ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి లోకేష్ కి లేదనేది ఇవాళ తేట తెలియడం అయింది. లోకేష్ గారు ఇమ్మీడియట్ గా రాజీనామా చేసి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీ తక్షణమే వేయాలి. అప్పుడే ఈ ప్రభుత్వం మీద విద్యార్థులకు డిఎస్సి విద్యార్థులకు ఒక నమ్మకం కలుగుతుంది, చిత్తశుద్ధిలోని ఒక నమ్మకం కలుగుతుందని మీ ద్వారాగా తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రధానమంత్రి మనసులోని మాట మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తాడేపల్లిగూడెం పట్టణం 117 బూత్లో తాడేపల్లిగూడెం బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ ఇంటి వద్ద తిలకించారు. ఈ కార్యక్రమంలో బూత్ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు రామగాని సత్యనారాయణ, తాడేపల్లిగూడెం పట్టణ యువ మోర్చా అధ్యక్షులు కంచర్ల రాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాతాజీ మన్ కీ బాత్ గురించి వివరించారు. ఈ మన్ కీ బాత్ అనేది దేశవ్యాప్తం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు.
నెలాఖరు ఎప్పుడు వస్తుంది ఆఖరి ఆదివారం ఉదయం 11 నుంచి 12 గంటల దాకా జరిగే ప్రోగ్రాం చూస్తాకి పెద్ద పండగలాగా కొన్ని ఊళ్ళో అయితే టిప్ టాప్ పందిళ్ళు వేసి ఒక ఉత్సాహం కింద 100 నుంచి వేలాది మంది కూర్చుని చూసి పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టుకుని చూడటం జరుగుతుంది. ఎందుకంటే దేశంలో జరిగే మారుమూల గ్రామాల్లో చిన్న చిన్న పరిశ్రమలో అలాగే చిన్న చిన్న కళాకారులు చేస్తున్న కార్యక్రమాలు కానీ అలాగే ఏ రకంగా ఈ స్వచ్ఛ భారత్ కానీ అలా మరి ఏదైతే కార్గిల్ దివాస్ జరుగుతున్న కార్యక్రమం ఇటువంటి ఎన్నో విషయాల్ని ప్రజలకు తెలియజేసే విధంగా మన ప్రధానమంత్రి గారు ప్రజలతో సంభాషించిన విషయాల్ని మన దృష్టికి తీసుకొచ్చడం జరుగుతుంది. దీని ద్వారా మనకు ఎన్నో కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఈరోజు చూసాం కాశ్మీర్లో ఒక కుటీర పరిశ్రమగా ఏర్పడి మరి అతను వయసు మళ్ళీ అతను మరి అక్కడున్న మహిళా మహిళలతోటి ఉపాధి కల్పిస్తూ చేపలు అడిగితే ఆ చేపలు దేశవ్యాప్తంగా అమ్మే స్థాయికి అది ఒక పెద్ద దానికి ఏదో పేరు కూడా పెట్టి చేతి మనకు చూపించడం జరిగింది. అలాగే ఒక కళాకారుని చూపించారు. అలా ఈ రకంగా ఎన్నో మనకి ఈరోజు చూసిన కార్యక్రమంలో ఒకటి మన భారతదేశం యొక్క రక్షణ రంగానికి సంబంధించి కానీ అలా చంద్రాయానికి సంబంధించి కానీ మరి కుటీర పరిశ్రమలకు సంబంధించి కానీ మరి నరేంద్ర మోడీ గారు ఎక్కిన తాళ్ళ నుంచి కూడా ఈ 136 మాసం మన్ కీ బాత్ ప్రారంభమై ఈ 136 మాసాల్లో ఎంతో మంది వృద్ధులు ఎవరికి తెలియని వ్యక్తులు వృద్ధులు మరి వికలాంగులు ఎంతో మందికి సెంట్రల్ గవర్నమెంట్ అవార్డులు ఇచ్చి సత్కరించి వాళ్ళ ప్రజలకి పరిచయం చేసి ఈరోజు వాళ్ళకు సెలబ్రేటర్లుగా ఈ దేశంలో మార్చడం జరిగింది. అందుకని దయించి మరి ప్రధానమంత్రి గారు చేస్తున్న ఈ కృషిలో మీరు తెలుసుకుని మరి ఒక మంచి వ్యక్తి చేస్తున్న కార్యక్రమం మీరు మద్దతు ఇవ్వాలని ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు మనసులో మాట అని చెప్పి దేశ ప్రజలందరికీ దగ్గరగా ఉండి ఆయన మనసులో మాటలన్నింటినీ పంచుకోవాలనే ఉద్దేశంతో మన్ కీ బాత్ అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టి ప్రజలందరికీ కూడా దేశంలో జరిగే ఎన్నో విషయాల గురించి క్లిష్టంగా ప్రజలకు వివరిస్తున్నారు. అందరూ కూడా చూడవలసిన ప్రోగ్రాం. ఈరోజు అదే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మన పెద్దలు ఏర్పాటు తాతాజీ గారు నివాసంలో ఆ యొక్క కార్యక్రమాన్ని వీక్షించడం జరిగింది. అందరూ కూడా వీక్షించి దేశంలో జరిగే అనేక విషయాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మాటల్లో అందరం విందామని తెలియజేస్తారు. స్థానిక వేకర్స్ కాలనీలో నాన్న కళ్యాణ మండపంలో ఐఎఫ్టీయూ ఏఐటీయూ నాయకత్వంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీఎస్పీ యు రవిచంద్ర, సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి డీఎస్పీ యు రవిచంద్ర మాట్లాడుతూ కార్మికులు ఆరోగ్యాలు కాపాడుకోవాలని, చెడు అలవాట్లకు, వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ నాయకులు దానవర ప్రసాద్, బండి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ కార్మికులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడానికి యూనియన్ ఎల్లప్పుడూ కార్మికులకు అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బాబురావు, డాక్టర్ అగర్వాల్, డాక్టర్ ధనలక్ష్మి, లక్ష్మణ్, జనార్దన్, శ్రీకర్ సిబ్బంది కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సమావేశంలో సబ్ ఇన్స్పెక్టర్ బాదం శ్రీనివాస్, ఐఎఫ్టీయూ నాయకులు భీష్మకుమార్, జమితార చంద్రశేఖర్, నమ్మి శ్రీనివాస్, చంటిబాబు, నాగేశ్వరరావు, వెంకటరమణ, లక్ష్మణ్ బాబు, రామకృష్ణరావు, శేషయ్య, భాస్కర్, రాంబాబు, బ్రహ్మాజీ, శ్రీను, ఎండి సురేష్, కాశీ విశ్వనాథం తదితరులు నాయకత్వం వహించారు. అధిక సంఖ్యలో కార్మిక వర్గం పాల్గొన్నారు. మన తాడేపల్లిగూడెం పట్టణంలో ఈ ప్రాంతంలోని పేద ప్రజల సౌకర్యార్థం మన ట్రేడ్ యూనియన్ వాళ్ళు ఈ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గాను వాళ్ళ యొక్క సంఘ సేవలో భాగంగా, సోషల్ రెస్పాన్సిబిలిటీ భాగంగా మన శ్రీకర్ హాస్పిటల్స్ వారు, అలాగే తాడేపల్లిగూడెం అగర్వాల్ హాస్పిటల్ వారు వాళ్ళ యొక్క కన్సర్ట్ తెలియజేసి వారి సిబ్బందితో వచ్చి ఇక్కడ మీకు మెడికల్ పరీక్షలు నిర్వహించడానికి వాళ్ళ సంసిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ యొక్క మెడికల్ క్యాంపును సద్వినియోగపరచుకొని, ఎందుకంటే మనం సొంతంగా హాస్పిటల్కి వెళ్ళి మనం సొంతంగా టెస్ట్ చేసుకోవాలంటే అవి చాలా ఖరీదుతో కూడుకున్నటువంటి విషయాలు, అలాగే చాలా సమయం కూడా మనం వెచ్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవన్నీ లేకుండా మన ఇళ్ళ దగ్గరికి, మన కాలనీ దగ్గరకు డాక్టర్స్ తీసుకొని వచ్చి ఈరోజు మన కార్మిక సంఘాల నాయకులందరూ కూడా ఈ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడంలో కృషి చేసినందుకు వాళ్ళని అభినందిస్తూ ఇది క్యాంపు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలని మీ అందరూ కూడా కోరుకుంటారు. కార్మిక వర్గం
శ్రమతో కూడినటువంటి జీవన విధానం కొనసాగుతూ ఉంటారు. దీని మీద ఆధారపడి కుటుంబాలు ఉన్న నేపథ్యంలో ముందు కార్మిక వర్గం బలంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఈ ఆరోగ్యంగా ఉండాలి, బలంగా ఉండాలంటే మరి విడివిడిగా వెళ్ళి డాక్టర్ గారిని దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకోవాలంటే ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో మరి మా ట్రేడ్ యూనియన్ తరఫున కార్మిక వర్గాన్ని ఆరోగ్యంగా ఉండాలనేటువంటి లక్ష్యంతో మా శ్రేణులందరినీ కూడా ఉచితంగా శ్రీకర్ హాస్పిటల్ నుండి డాక్టర్ గారు బాబురావు గారు వచ్చి ఉన్నారు. అలాగే డాక్టర్ అగర్వాల్ నుంచి సిబ్బంది వచ్చి ఉన్నారు. వారు ఉచితంగా సంబంధించిన మెడికల్ టెస్ట్ అన్ని చేసి మెడిసిన్ కూడా ఇస్తారు. ఈయన సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితులు ఉంటే ఆరోగ్యశ్రీ ద్వారా కూడా వైద్యం చేస్తారని చెప్పేసి వారు తెలియజేశారు. అదే ఆ సద్వినియోగం చేసుకుని కార్మిక వర్గం సద్వినియోగం చేసుకునే నేపథ్యంలో మా కార్మిక వర్గానికి ఈ రోజున ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఈరోజు బేకర్స్ కాలనీ నానా కళ్యాణమండలంలో మన పశ్చిమ గోదావరి జిల్లా డిపి హెడ్ ప్రజాక్షేమ ఆధ్వర్యంలో అలాగే ఐఎఫ్పియు వారి ఆధారంలో ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ అగర్వాల్ హాస్పిటల్ వారిచే ఉచితంగా కంటి పరీక్షలు, అవసరమైన వారికి కలవలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే శ్రీకర్ హాస్పిటల్స్ రాజమండ్రి వారి ద్వారా బ్లడ్ టెస్టు, షుగర్ టెస్టు, అలాగే ఈకో స్కానింగ్ కూడా చేయడం జరుగుతుంది. అవసరమైన వాళ్ళకి యాంజియోగ్రామ్ కూడా వారి హాస్పిటల్లో చేయడం జరుగుతుంది. ఏదైనా హెల్త్ ఇష్యూ ఉండి మేజర్గా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటే అది కూడా ఎటువంటి భారం లేకుండా ఆరోగ్యశ్రీ ద్వారా వాళ్ళు చేయడానికి ముందుకొచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సభ్యులందరికీ, అలాగే శ్రీకర్ హాస్పిటల్ యాజమాన్యానికి మరియు డాక్టర్ అగర్వాల్ హాస్పిటల్ యాజమాన్యానికి ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు గొర్రెల శ్రీధర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, శ్రేయోభిలాషులు, టీడీపీ నేతల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. 17వ వార్డులో శ్రీ విశ్వదుర్గేశ్వరి సమేత ఆనందేశ్వర స్వామివారి ఆలయంలో ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో జరిగిన పూజా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాతూరి రాంప్రసాద్ చౌదరి, దాసరి అప్పన్న, కిలపర్తి వెంకట్రావు పాల్గొన్నారు. కూనిరెడ్డి ప్రసాద్ ఆధ్వర్యంలో పడాల వృద్ధాశ్రమంలో అన్నదానం జరగగా అతిథులుగా సబ్నివిసు కృష్ణమోహన్, ఈదుపల్లి వాసు పాల్గొన్నారు. శ్రీరామ టాటా ఏసీ అండ్ ట్రక్ కార్ట్ యూనియన్ వారి ఆధ్వర్యంలో డ్రైవర్ సోదరులకు కాకి డ్రెస్ పంపిణీ కార్యక్రమం జరగగా అతిథులుగా డాక్టర్లు శోభారాణి, వర్మలు పాల్గొన్నారు. 15వ వార్డులో ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో బిల్లాల్ మసీదులో బియ్యం పంపిణీ జరగగా చుక్కా కన్నమనాయుడు, హజీ, పద్మనాభుని మురళీలు పాల్గొన్నారు. 19వ వార్డులో శ్రీ మారుతి స్వామి యువజన సంఘం ఆధ్వర్యంలో జోసెఫ్ చర్చిలో వృద్ధులకు చీరలు పంపిణీ కార్యక్రమంలో వార్డు టీడీపీ నాయకులు రౌతు సోమరాజు పాల్గొన్నారు. గొర్రెల శ్రీధర్ యువసేన ఆధ్వర్యంలో గ్రే చర్చిలో వృద్ధులకు బియ్యం పంపిణీ కార్యక్రమం జరిగింది. గొర్రెల సూరన్న షాపింగ్ కాంప్లెక్స్ వద్ద శ్రీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో రిక్షా కార్మికులకు వస్త్రదానం, అన్నదానం జరగగా అతిథులుగా డాక్టర్ చిన్ని కుమార్, డాక్టర్ రవికుమార్ పాల్గొన్నారు. 14వ టీడీపీ కమిటీ వారి ఆధ్వర్యంలో తణుకు బస్టాండ్ సెంటర్లో అన్నదాన కార్యక్రమంలో అతిథులుగా విజయలక్ష్మి, దాట్ల జగన్నాథరాజు, ఎరుబండి సతీష్, రంజిత్లు పాల్గొన్నారు. జనసేన 17వ వార్డు ఇన్ఛార్జ్ పాల గణేష్ ఆధ్వర్యంలో రేలంగి సెంటర్ దగ్గర అన్నదాన కార్యక్రమం జరిగింది. 7వ టీడీపీ ఇన్ఛార్జ్ రంజిత్ ఆధ్వర్యంలో లోదరం చర్చిలో 18వ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో ఉన్న శ్రీ పొంతల ముసలమ్మ ఆలయం వద్ద విశేష పూజా కార్యక్రమం, కేక్ కటింగ్ కార్యక్రమం జరగగా వర్రి వాసు, అత్తిరి రామారావు, కర్రి రవికుమార్ రెడ్డి, రాకుర్తి సత్యనారాయణ, లక్ష్మణ్, ఈదుపల్లి రామకృష్ణ, చిన్నం శ్రీనివాసరెడ్డి, సురేష్ పాల్గొన్నారు.
అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి శ్రీధర్ గారి యొక్క పుట్టినరోజు ఆటో యూనియన్ మధ్య జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే తన పుట్టినరోజు కార్యక్రమం ద్వారా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఉన్న ఆటో స్టాండ్లో ఉన్న డ్రైవర్ సోదరులందరికీ కూడా షర్ట్లు ఇవ్వడం జరుగుతుంది. అందులో ఈ రోజు మమ్మల్ని అందరికీ పాల్గొనేందుకు ముందుగా గొర్రెల శ్రీధర్ యువసేన వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే శ్రీధర్ గారు అందరి మనిషి. ఎందుకంటే గతంలో ఆయన ప్రతి వ్యక్తికి కూడా సహాయ సహకారం అందించిన వ్యక్తి. ఎందుకంటే కరోనా టైంలో కానీ పూజా కార్యక్రమాల్లో కానీ ఒక ఆరోగ్య నిమిత్తం కానీ ఏ సేవ చేయాలన్నా గొర్రెల శ్రీధర్ గారు ముందు ఉంటారు. అలాంటి ఒక వ్యక్తి పుట్టినరోజు మీ అందరి మధ్య జరుపుకోవడం మాకు ఆనందకరం ఉంది. అలాంటి వ్యక్తి యొక్క ఆరోగ్య సిరి సంపదలు ఇవ్వాలని దుర్గంతలను కోరుకుంటున్నాం. సోదరులు ఒక బీసీ నాయకుడిగా, అదేవిధంగా పార్టీకి ఒక విధేయుడిగా ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఒక మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి గొర్రెల శ్రీధర్ గారు. ఆయన పుట్టినరోజు ఇవాళ ఆటో సోదరులు మధ్యలో జరుపుకోవడం మేము చాలా ఆనందపడుతున్నాం. ఇంత ఖర్చు పెట్టి అతని మీద ఉన్న అభిమానంతో చేసిన శ్రీను గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అంటే శ్రీధర్ గారికి చాలామంది అభిమానులు ఉన్నారు. చాలా కార్యక్రమాలు చేస్తారు. సొసైటీకి అలాంటి మంచి చేసే వ్యక్తులు అవసరం కాబట్టి అలాంటి వ్యక్తుల పుట్టినరోజులు మనం జరుపుకుని మనందరం జస్ట్ పుట్టినరోజు జరుపుకున్న తర్వాత ఆయన్ని ఆశీర్వదించి ఆయనకి ఆయన కుటుంబానికి ఆ భగవంతుడి ఆశీస్సులు మనందరి ఆశీస్సులు ఉండి ఆయనకి ఉన్నత పదవులు స్వీకరిస్తూ యువ నాయకుడు గొర్రెల శ్రీధర్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని ఇవాళ రోజున తాడేపల్లిగూడెంలో పెద్ద ఎత్తున ఉవ్వెత్తున ఇవాళ సేవా కార్యక్రమాల్లో రకరకాలుగా పాల్గొంటూ ఉన్నారు. వారందరూ కూడా యువ నాయకుడు శ్రీధర్ గారికి మంచి జరగాలి, ఆయన పేద ప్రజలకు అండగా ఉండేటటువంటి వ్యక్తి అనేటువంటి గమనించి ఆయన రాబోయే రోజుల్లో తాడేపల్లిగూడెం పట్టణానికి మరింత సేవ చేసి ఉన్నత స్థితిలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారు ఏ కార్యక్రమం తీసుకున్నప్పటికీ కూడా తనదైన శైలిలో మంచి చేయాలనేటటువంటి ఏదైతే తపన ఉందో దాన్ని మేము అందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం. మనస్ఫూర్తిగా ఆయనకి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యాలు ఇచ్చి సిరి సంపదలు ఇచ్చి పేద ప్రజలకు సేవ చేసే భాగ్యం భగవంతుడు ఆయన కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గవర్నమెంట్ హాస్పిటల్లో మరి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యదర్శి మరియు పిఠాపురం పరిశీలకులైన గొర్రెల శ్రీధర్ అన్నయ్య గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన మిత్ర బృందం మరి సతీష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఫ్రూట్స్ మరియు బ్రెడ్ ప్యాకెట్లు ఇవన్నీ పంచడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీధర్ అన్నయ్య గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్, జై హింద్. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పిఠాపురం తెలుగుదేశం పార్టీ పరిశీలకులు తాడేపల్లిగూడెం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అయిన గొర్రెల శ్రీధర్ అన్నయ్య గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు స్థానిక 11వ వార్డు మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న రోగులకి అందరికీ కూడా బ్రెడ్, రస్కు, ఫ్రూట్స్ మొత్తం అన్నీ కూడా మాకు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో జరుగుతుంది. మొత్తం ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ యొక్క అమ్మవారి దయ వల్ల శ్రీధరని ఎప్పుడు కూడా ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి అయిన గొర్రెల శ్రీధర్ గారు మరియు వైస్ చైర్మన్గా కూడా చేశారు. ఆయన మనందరికి కూడా సుపరిచితులే. రోజు ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆయన రాజకీయంగా కాకుండా ఎన్నో స్వచ్ఛంద సేవల కార్యక్రమంలో పాల్గొంటూ అదేవిధంగా మొత్తం మన నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు ఆయన తలపెట్టారు. ఆయన యూత్ అంటే కొన్ని ఫెస్టివల్ టైంలో కూడా యూత్ పెడదావ పెట్టకుండా క్రికెట్ ఆడించడం, వాళ్ళకి బహుమతులు ఇవ్వటం, ప్రోత్సహించి మంచి మార్గంలో నడిపించుకున్న వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి. ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అయినటువంటి మా సోదరులు గొర్రెల శ్రీధర్ గారు పుట్టినరోజు సందర్భంగా మా మిత్రుడు ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో అలాగే రాంపండ్ గారి పర్యవేక్షణలో ఇక్కడ శ్రీధర్ గారు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో రాజకీయంగా ఇంకా మంచి ఉన్న స్థితికి వెళ్ళాలని బలసలం తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆయనకు ఉండాలని మన బలసలం గుడిలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా గొర్రెల శ్రీధర్ గారు అటు తెలుగుదేశం పార్టీ అలాగే వాళ్ళ తండ్రి గారి పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎప్పుడూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి శ్రీధర్ గారు. ఆయనకి ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో రాజకీయంగా ఇంకా మంచి ఉన్న స్థితికి ఆయనకి ఆ అమ్మ బలసలం తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, తాడేపల్లిగూడెం పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, అలాగే పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులుగా ఉన్నటువంటి మా అన్నయ్య గొర్రెల శ్రీధర్ గారి పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కూడా ఎంతోమంది
వారంతటా వారే స్వచ్ఛందంగా వచ్చి అన్నయ్య కోసం ఆయన 365 రోజులు ప్రతి పేద వ్యక్తికి ప్రతి సోదరుడికి ఏదో ఒక విధంగా సేవలు చేస్తూనే ఉంటారన్న ఉద్దేశంతో ఆయన ఆదర్శంగా తీసుకుని ఈ ఒక్కరోజు అన్నయ్య శ్రీధర్ గారి పేరు మీద ఉదయం ఆలయాల్లో చర్చిల్లో మసీదుల్లో పూజలు ప్రార్థనలు కానుంచి ఈ మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలు అలా దగ్గర ఒక 40 కార్యక్రమాలు ఈరోజు అన్నయ్య పేరు మీద చేయడం చాలా ఆనందదాయకం. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రతిరోజు నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో ప్రజల నుండి వినతులు స్వీకరించి వారి సమస్యలు తెలుసుకుని సంబంధిత అధికారులతో చర్చించి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు బొలిశెట్టి రాజేష్, స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, జనసేన పార్టీ పట్టణోపాధ్యక్షులు నేలపల్లి దినేష్ యాదవ్, పిడుగు మోహన్ బ్రదర్స్ నాని, గుర్జాల శ్రీనివాస్, గుడ్ల కుమార్ తదితర ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవరైతే ఏదైతే సమస్య మీద వచ్చారో సమస్యని రిజిస్టర్ చేసుకుని ఆ రిజిస్టర్ చేసుకున్న సమస్యకి మళ్ళీ పరిష్కారం ఇచ్చే దిశగా ప్రతిరోజు కూడా ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. ఒకవేళ ఆయన అందుబాటులో లేకపోతే, ఊరిలో ఆయన అందుబాటులో లేకపోతే, ఏదైనా ప్రభుత్వ పనులు ప్రభుత్వ మీటింగ్స్ ఏదైనా ఉన్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ కంపల్సరీ నాయకుల్ని అధికారులని కూడా వారిని కొంత సమయాన్ని ఇక్కడికి ప్రజల మధ్యన ఉండేలాగా ఆయన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందులో భాగంగా ప్రతిరోజు సమస్యలను ఇక్కడ తీసుకోవడమే కాకుండా దానికి పరిష్కారం దిశగా కూడా వెంటనే దాన్ని సాల్వ్ చేసే విధంగా కూడా అధికారులని అలాగే మమ్మల్ని నాయకులందరినీ కూడా ఆయన ఇక్కడ ఉండమంటం జరిగింది. అందులో భాగంగా నిన్నటి రోజున నేలపోలు శైలజ గారి ఆరోగ్య పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఆయన హాస్పిటల్ నుంచి ఆయన చాలా హఠాత్తుగా మన దగ్గర రావటం, వచ్చి సార్ నాకు కొంచెం అర్జెంట్ అనగానే అది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి వెంటనే ఎల్ఓసికి అప్లై చేయించడం. కొన్ని సందర్భాల్లో ఎల్ఓసికి కూడా పూర్తి స్థాయిలో గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది అనే దానికి రీజన్ కొన్ని సందర్భాల్లో మనం అది కూడా రుజువైనట్టుంటుందని చెప్పేసి మనం మరొకసారి చూపించవచ్చు ఇక్కడ. ఎందుకంటే ఆవిడికి ఏదైతే హాస్పిటల్ నుంచి ఇంత ఖర్చు అవుతుంది అని వచ్చిందో ఆ ఖర్చుకి సమానంగా ఎల్ఓసిని కూడా రిలీజ్ చేయటం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని నారా చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా మనందరం కూడా అభినందించాలి. ఆయనతో పాటు మన ఎమ్మెల్యే గారు కూడా ఎవరైనా వచ్చి ఇట్లా నాకు ఇది ఉంది అని అనగానే వెంటనే దానికి లెటర్ని రెడీ చేసి వెంటనే మన చీఫ్ మినిస్టర్ గారి ఆఫీస్కి పెట్టడం, అక్కడి నుంచి అప్రూవల్ రావటం, తద్వారా ఎవరైతే పేషెంట్ ఉన్నారో వారికి వాళ్ళ ట్రీట్మెంట్ జరగటం చాలా మంచి పరిణామం. ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు మరి ఎప్పుడు జరుగుతూ ఉంటే ప్రజలను కూడా వచ్చి అధికారులతో పనులు చేయించుకునే విధంగా ఈ ప్రోగ్రాం పెట్టినందుకు ఎమ్మెల్యే గారికి అలాగే మన గవర్నమెంట్ మన ఎన్డీఏ కూటమి అందరికీ నాయకులందరికీ కూడా పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. పీజీఆర్ఎస్లో భాగంగా మన ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు ప్రజల కోసం ఒక ప్రజా దర్బార్ అనేది ఏర్పాటు చేసి నిత్యం ప్రజల్లో ఉండేలాగా నాయకులు కార్యకర్తల్ని ఉండే విధంగా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మొన్నటి 6 రోజుల క్రితం 7వ వార్డుకు చెందిన అప్పాజీ గారు వాళ్ళ భార్య గారికి వైద్య నిమిత్తం ఎల్ఓసికి అప్లై చేశారు. దానికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు ఏదైతే ఎల్ఓసీలు కానీ సీఎంఆర్ఎఫ్ కానీ చాలా త్వరగా, ఏంటంటే మనం 5 లక్షలకి పెడితే 5 లక్షలకి ఫుల్ అమౌంట్ వచ్చేలాగా మన ప్రభుత్వం చాలా చేయూతనిస్తుంది. దీన్ని ప్రజలు గమనించి ఎవరైనా వైద్యం పొందాలనుకుంటే, ఏదైనా ఆర్థికంగా ఇబ్బంది పడిన వాళ్ళకి మన ఎమ్మెల్యే గారి దగ్గరుండి ఈ ఎల్ఓసి కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఖచ్చితంగా ఇది అందరూ కూడా తాడేపల్లిగూడెం నియోజక ప్రజలందరూ ఉపయోగించుకోవాలి. అలాగే రానున్న రోజుల్లో ఏ సమస్య పైన మన క్యాంప్ ఆఫీస్కి వస్తే ఎవరు ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను తీర్చి పంపించే విధంగా మన ఎమ్మెల్యే గారి తనయులు బొలిశెట్టి రాజేష్ గారు ప్రయత్నం చేస్తారు. పెంటపాడు మండలం కస్పా పెంటపాడు గ్రామంలో శ్రీ పెంట్లమ్మ తల్లికి ఆదివారం గ్రామస్తులు ఆషాఢం సారె సమర్పించారు. తొలుత శ్రీ గోపాలస్వామి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నుండి సారెను ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు.
పెద్ద సంఖ్యలో మహిళలు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కోలాహలంగా మారింది. ఆలయ కమిటీ చైర్మన్ పంతం శేఖర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు గంధం సతీష్ దంపతులు అమ్మవారికి చీర, సారే, గాజులు, పసుపు, కుంకుమ అందజేశారు. అమ్మవారు శాకంబరి అవతారంలో దర్శనమిచ్చారు. మహిళలకు అమ్మవారి పసుపు, కుంకుమలు అందజేశారు. అన్న సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం 2వ ఆదివారం అమ్మవారికి సారి అందజేయడం జరుగుతుందన్నారు. దీనిలో భాగంగా భారీ ఎత్తున మహిళలు గ్రామోత్సవంగా వచ్చి అమ్మవారికి సారి సమర్పించడం జరిగిందన్నారు. అమ్మవారి దయతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు శ్రీ గంధం సతీష్, ఆలయ కమిటీ చైర్మన్ పంతం శేఖర్, సర్పంచ్ శ్రీ పేతల సత్యనారాయణ, పంతం శివరామకృష్ణ, నరాలశెట్టి సంతోష్, కాకి చిన్ని, వేరబత్తుల నాగులు, కటారి పెద్దబ్బులు, మలేల ప్రసాద్, మంచాల సత్యబాబు, కంబాల కొండయ్య, జొన్నాడ హనుమ తదితరులు పాల్గొన్నారు. శ్రీ పెంటలమ్మ అమ్మవారి సారి మహోత్సవం ఆషాఢ మాసంలోని 2వ ఆదివారం, ప్రతి ఏటా 2వ ఆదివారం నాడు అమ్మవారికి ఆషాఢ సారి అమ్మవారిని శాకంబరి అవతారంలో దర్శనమిస్తుంది. వేణుగోపాల స్వామి అంటే మా ఊరు గ్రామ దేవతకు అన్నగారు వేణుగోపాల స్వామి. ఆ వేణుగోపాల స్వామి దగ్గర నుంచి అమ్మవారికి గ్రామస్తులతో సారే, చీర, గాజులు, పసుపు, కుంకుమ అన్ని ఏర్పాటు చేసి గ్రామంలోని ఇంచుమించు సుమారు 1700 మంది ఓన్లీ ఆడవాళ్ళతోటి ఇవాళ గ్రామోత్సవం చేసుకుంటూ అమ్మవారికి సారీ చీర చెప్తున్నాం. శ్రీ పెంటలమ్మ అమ్మవారి సారీ మహోత్సవం సందర్భంగా మరి నిన్న తొలి ఏకాదశి, ఆషాఢ మాసం, ఈరోజు ఆదివారం. మరి అందరూ కూడా మన కస్మకంటపాడు గ్రామ ఆడపడుచులు, అలాగే పెద్దలు, అందరూ గ్రామస్తులు అందరూ కూడా అమ్మవారికి మరి సార అనేది ఒక సాంప్రదాయంగా వస్తుంది కనుక మరి ఈరోజు మరి సుమారు 1500 నుంచి 2000 మధ్యలో ప్రజలు అందరూ వచ్చి ఆ అమ్మవారిని దర్శించుకుని ఆ అమ్మవారికి తీర్థ ప్రసాదం సమర్పించుకుని మరి అలాగే మరి ఆషాఢ మాసం సారి సందర్భంగా ఈ రోజున పెద్ద ఎత్తున మన కార్యకర్తలు అందరూ కూడా ప్రజలు వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఆవిడ ఆశీస్సులు పొందుతున్నారు. ఆషాఢ మాసం సందర్భంగా 2వ ఆదివారం 26వ తారీఖు వేణుగోపాల స్వామి గుడిగా నుంచి పెంటలమ్మ వారికి సారి తేవడం మాకు ఆనమ. ఈరోజు అంగారంగ వైభవంగా ఊరు గ్రామస్తులు అందరూ కూడా ఆడపడుచుల్ని అందరినీ పిలుచుకుని ఈరోజు ఇక్కడ వేణుగోపాల స్వామి నుంచి అక్కడి నుంచి సార, చీర, పసుపు, కుంకుమ, పళ్ళు, కూరగాయలు అన్నింటిలో శాకంబరి అవతారంతో పెంటలమ్మ వారు అలంకరించి ఇవాళ అందరికీ దర్శనం ఇచ్చడం జరిగింది. దీనికి మా గ్రామ పెద్దలు తోటగోపి గారు, ఎన్ఎస్ సతీష్ గారు, కన్నల్ గోపి గారు, యేసుబాబు గారు, ఎమ్మెల్యే గారు, బాబు అందరూ కూడా బాగా సహకరించి మాకు ఎప్పుడు కూడా మా గ్రామానికి ఏది అవసరం వచ్చినా సరే పెంటలమ్మ గుడికి కూడా అందరూ కూడా సహకరిస్తున్నారు. దీనికి ముఖ్యంగా ఈ రోజు ఇంత రావడానికి కారణం మా గ్రామస్తులు, మా పెంటలమ్మ వారి భక్తులు. శ్రీ పెంటలమ్మ అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి శాకంబరి అవతారం, అలాగే ఆడపడుచులు, గ్రామ పెద్దలు అందరూ కూడా సారే తీసుకురావడం జరిగింది. ఈ రోజు ఆషాఢ మాసం ఆదివారం కావడం విశేషం. అలాగే 2 సంవత్సరాలుగా ఈ ఆషాఢ మాస సారీ కార్యక్రమాన్ని మన గ్రామ ఎలవేల్పు వేణుగోపాల స్వామి వారి దేవస్థానం నుంచి గ్రామస్తులు, అలాగే ఆడపడుచులు అందరూ కూడా పాదయాత్రగా వచ్చి, ఊరేగింపుగా వచ్చి ఈ సారిని ఇక్కడ అమ్మవారికి సమర్పిస్తూ రావడం అనేది ఆనవాయితీ వస్తుంది. ఈ కార్యక్రమాలు చేయడం వల్ల పాడి పంటలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటున్నారు. కాబట్టి ఈ కమిటీ ఏర్పడిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయని అందరికి చెప్తూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరపడానికి ఆలయ కమిటీ, అలాగే గ్రామ పెద్దలు మా తోటగోపి గారు, గంధం సతీష్ గారు, అలాగే ఎమ్మెల్యే గారు ఎంతో సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ మేము చేస్తున్నాం. వచ్చే సంవత్సరం జాతర ఉంది కాబట్టి ఇక ఆ కార్యక్రమాన్ని కూడా అంటే భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తామని తెలియజేస్తూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.
తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. కార్గిల్ వీరుల విజయ దినోత్సవం సందర్భంగా తాడేపల్లిగూడెం 11వ అదనపు జిల్లా జడ్జ్ మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్పర్సన్ సుంకర శ్రీదేవి ఆదేశాల మేరకు ప్యానెల్ అడ్వకేట్ వేంపన సత్యనారాయణమూర్తి మిలిటరీ ఆధ్వర్యంలో ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ భవనంలో ఎక్స్ సర్వీస్ మిలిటరీ సభ్యులకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ప్రీ లిటిగేషన్ కేసులు, ఉచిత న్యాయ సహాయం, పెన్షన్ గురించి వివరించారు. వక్తలు కార్గిల్ యోధుల సాహసాన్ని కొనియాడారు. యువతలో దేశభక్తి పెంచాలన్నారు. ఈ సదస్సులో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గూడా సుందర్రావు, అధ్యక్షులు బల్లం వీర్రాజు, కార్యదర్శులు కలగాని ప్రభాకర్ రావు, గోపిశెట్టి భరతుడు, ఎక్స్ మిలిటరీ సభ్యులు పాల్గొన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతిష్టతను కాపాడేందుకు ప్రతి విషయంలో బాధ్యతగా వ్యవహరించేందుకు బ్యాంకు అధికారుల సిబ్బంది కృషి చేయాలని ఎస్బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ అమరావతి సర్కిల్ ప్రధాని జీకే విశ్వనాథ్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక భీమవరం రోడ్లో గొర్రెల సూరన్న కళ్యాణ మండపంలో నిర్వహించిన ఎస్బీఐ అధికారులు అసోసియేషన్ ఆధ్వర్యంలో రీజనల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి జీకే విశ్వనాథ్ మాట్లాడుతూ ఉద్యోగుల హక్కులు, సమాన అవకాశాలు, ప్రజాస్వామ్య పద్ధతిలో సమస్యలు పరిష్కరించేందుకు ఎస్బీఐ అధికారులకు, ఉద్యోగులకు అసోసియేషన్ తమ వంతు సహకారం అందిస్తోందని ఆయన అన్నారు. తనకు ఎస్బీఐ బ్రాంచ్ అధికారి కె శ్రీనివాసరావు తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో రీజనల్ సెక్రటరీ జవహర్లాల్, వైస్ ప్రెసిడెంట్ ఎంజే శ్రీనివాస్, టి సురేష్ కుమార్, అసోసియేషన్ మెంబర్స్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ రీజన్లో ఉన్నటువంటి 38 బ్రాంచెస్లో పనిచేస్తున్నటువంటి ఆఫీసర్స్ అందరి యొక్క సమస్యలు, వాళ్ళ డే టు డే వర్క్ లైఫ్లో ఉన్నటువంటి ఇబ్బందులు, మేనేజ్మెంట్తో టేకప్ చేసి రిజాల్వ్ చేయాల్సినటువంటి సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా డిస్కస్ చేసుకొని వాళ్ళందరికీ సపోర్ట్ చేసే ఉద్దేశంతో ఈ యాక్టివిటీ జరుగుతుంది. పీరియాడికల్గా స్టేట్ మొత్తం మీద ఉన్నటువంటి అన్ని రీజన్స్లో ఇలా జరుగుతుంది. దాదాపు 1500 పైగా బ్రాంచ్లు ఉన్నాయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. 7000 మంది పైగా ఆఫీసర్స్ వర్క్ చేస్తున్నారు. అందరూ కూడా ఈ యూనియన్ యొక్క సభ్యుల యొక్క భవిష్యత్తు కోసం, వాళ్ళ వెల్ఫేర్ యాక్టివిటీస్ కోసం ఈ యాక్టివిటీ చేస్తుంటాం మేము. అలాగే ఆర్గనైజేషన్ సామాజిక బాధ్యతగా ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా, ఏ ఫంక్షన్ జరిగినా కూడా చారిటీ యాక్టివిటీస్ ఏదో ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు కూడా ఇక్కడ ఒక ఆర్ఫనైజ్కి, ఓల్డ్ ఏజ్ హోమ్కి మేము డొనేట్ చేయడం జరిగింది. సభ్యులందరి సహకారంతో ఇంకా ముందుకు వెళ్ళాలనేటటువంటి ఉద్దేశంతో విధంగా పనిచేయడం జరుగుతుంది. ఆర్గనైజేషన్ బ్యాంకులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ 1969లో నేషనలైజ్ అయిన తర్వాత అంతకుముందు ఉన్నటువంటి తక్కువ నెట్వర్క్ నుంచి నెట్వర్క్ బాగా పెరగడము, ఆఫీసర్స్ స్టాఫ్ స్ట్రెంగ్త్ పెరగడంతో
గ్రామాన విస్తరించినటువంటి ఈ బ్యాంకుల ద్వారా డిమానిటైజేషన్ టైంలో కానీ, కోవిడ్ పాండమిక్ టైంలో కానీ ఏ రోజు కూడా ఈ బ్యాంకులు అనేది మూతపడలేదు. అంత కష్టకాలంలో కూడా, అంత టఫెస్ట్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తున్న సందర్భాల్లో కూడా ఈ బ్యాంకులో పనిచేసేటటువంటి అధికారులు అత్యంత నిబద్ధతతోటి, కమిట్మెంట్ తోటి పనిచేయడం జరుగుతుంది. భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్ల అసోసియేషన్ అమరావతి సర్కిల్ దాదాపు 7,000 చిల్లర ఆఫీసర్లు ఉన్నారు మన అమరావతి సర్కిల్ కింద, ఆల్ ఓవర్ ది స్టేట్, ఆంధ్రప్రదేశ్లో. ఈ దీంట్లో ఒక్కొక్క రీజన్లో కొన్ని సమస్యల్ని ఏవైతే ఉన్నాయో సమస్యలు దాన్ని తెలియజేసుకునే సమస్యలను సొల్యూషన్ ఓరియంటేషన్ వెళ్ళడానికి గాను అసోసియేషన్ తరఫు నుంచి జనరల్ సెక్రటరీ గారు వాళ్ళ టీం వచ్చి మధ్యలో మనకి ఎవరి క్వార్టర్ ఒకసారి వచ్చి మీటింగ్ పెడతారు. ఆ మీటింగ్లో భాగం ఇవాళ జరుగుతుంది. అయితే 5-day బ్యాంకింగ్ ఒకటి, అట్లనే పిఎల్ఐ గురించి డిఎఫ్ఎస్ ఒక ఇనిషియేటివ్స్ గురించి కానీ, లేక మెర్జర్ ఆఫ్ బ్యాంక్స్ గురించి కానీ అనేక సందర్భాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్ల అసోసియేషన్ అమరావతి సర్కిల్ అనేది దేశవ్యాప్తంగా ఎయిబక్లో భాగస్వామిగా ఉండి, ముఖ్య భాగస్వామిగా ఉండి చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది ఇవాళ. కాబట్టి ఆ నిర్ణయాలన్నింటిలో కూడాను మన ఎయిబక్ వాళ్ళు మనల్ని అంటే అమరావతి అసోసియేషన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మన సహకారంతో సహా ముందుకెళ్తున్నారు. సో ప్రతి సందర్భంలోనూ మన యొక్క నిర్ణయాత్మక పాత్ర అనేది ఉండడం జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే ఇన్ని వేల మంది అసోసియేషన్లో మెంబర్స్గా ఉండటం, దీనికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని కన్స్ట్రక్టివ్గా దీన్ని నిర్మించుకుంటూ వెళ్ళి మారుమూల గ్రామాల్లో కూడాను చక్కగా సర్వీస్ అందజేయడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి చిన్న సాధక బాధకాలు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి నిర్ణయాలు చేసుకోవడానికి, అది డిస్కస్ చేయడానికి కానీ మాకు సెషన్స్ కొన్ని ఉంటాయి. ఆ సందర్భంగా జరుగుతుంది. ఒకటి, స్వచ్ఛతగా ఉంటేనే ఆరోగ్యం ఉంటుందని, అందుకే ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకులు గట్టి మాణిక్యాలరావు అన్నారు. పెంటపాడులో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పెంటపాడు గ్రామ బీజేపీ అధ్యక్షుడు కొత్తపల్లి నాగసత్యనారాయణ ఆధ్వర్యంలో 2వ ఆదివారం కాపుల రామాలయం వద్ద స్వచ్ఛ భారత్ నిర్వహించారు. బీజేపీ కూటమి నాయకుల ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ సెక్రటరీ జామి ప్రవీణ్ కుమార్, బీజేపీ ఓబీసీ అధ్యక్షులు గున్నేపల్లి పుల్లాజీ, మానేపల్లి రామకృష్ణారెడ్డి, దారపురెడ్డి శ్రీనివాస్, కొవ్వూరి కృష్ణారెడ్డి, మద్దిపాటి రామకృష్ణారెడ్డి, చొక్కా నాగప్రసాద్, కలవచర్ల వెంకటేశ్వరరావు, పిన్నింటి వెంకటేశ్వరరావు, పిన్నింటి రామకృష్ణ, చామన సురేష్, తాడిపల్లి ఈశ్వరరావు, సుబ్బిరెడ్డి, ఉదయశంకర్ రెడ్డి, కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు పుష్కర్ కాలం నుండి స్వచ్ఛ భారత్, స్వస్థ భారత్, స్వచ్ఛతగా ఉంటేనే ఆరోగ్యం ఉంటుంది, ఆరోగ్యం ఉంటేనే మనిషి వికాసంగా ఉంటారు అనేటువంటి ఉద్దేశంతో ఏదైతే మహాత్మా గాంధీ గారి యొక్క అడుగుజాడల్లో వారు మరి ప్రపంచవ్యాప్తంగానే ఈ స్వచ్ఛ భారత్కి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. యుఎన్ఓలో కూడా దీనికి స్వయంగా ఒక అద్భుతమైనటువంటి మరి నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తలు, ప్రజలు కూడా పాలు పంచుకుంటూ మన దేశాన్ని చాలా స్వచ్ఛంగా ఉంచుతారనేటువంటి విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. మరి ఏదైతే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మరి మొట్టమొదటిగా ఇప్పుడు పెంటపాడులో జామి ప్రవీణ్ కుమార్, శేషు గారు, మిగిలిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి, జనసేన, తెలుగుదేశం పార్టీ వారు మరి అందరూ కూడా ఒక ఆదర్శవంతంగా పెంటపాడు గ్రామాన్ని నిలబాలనే ఉద్దేశంతో ప్రతి వారం కూడా చేయడం చాలా ముదాహం. పెంటపాడు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఈరోజు 2వ వారం జరుపుకుంటున్నాం. మొదటి వారం 1వ వార్డులో చేసాం. రెండవ వారం కాపుల రామాలయం వద్ద చేస్తున్నాం. ఈ కార్యక్రమం 2014 అక్టోబరు 2 మహాత్మా గాంధీ జయంతి రోజున నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమానికి మాజీ దేవాదాయ శాఖ మంత్రులు పైడికొండల మాణిక్యాలరావు గారు ఆయన ఉన్నన్నాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో బాగా చేసే ఉన్నారు. అలాంటి కార్యక్రమే చేయాలనే ఆలోచనతో పెంటపాడు బీజేపీ కార్యకర్తలు అందరం ఏకమై ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకి ఒక్కొక్క వార్డులో ఈ కార్యక్రమం జరుపుకోవాలని నిర్ణయించుకున్నాం. 2014 అక్టోబర్ 2వ తారీఖున మన ప్రీతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమం. స్వచ్ఛమైన గ్రామం, ఆహ్లాదకరమైన భారతదేశం, ప్రగతి పథంలో భారతదేశం, ప్రీతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి సంక్షేమ పథకాలతో ప్రగతి పథంలో భారతదేశం. ఈ రకంగా భారతదేశాన్ని ఆహ్లాదకరంగా, స్వచ్ఛంగా, శుభ్రతతో ముందుకు తీసుకెళ్తూ మన గ్రామాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండేటట్టుగా
మనం చూసుకోవాలని మనకు దిశానిర్దేశం చేసినటువంటి మన ప్రీతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి మనం కృతజ్ఞతలు తెలుపుకుందాం. దస్తావేజు లేఖర్ల మనుగడకు ప్రతిబంధకంగా ఉన్న జీవో నెంబర్ 396ను రద్దు చేయని పక్షంలో తాను ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధమని దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు బుద్ధవరపు సుబ్బారావు తెలిపారు. ఆదివారం తాడేపల్లిగూడెంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దస్తావేజు లేఖర్ల సమావేశం స్థానిక నున్నా టవర్స్లో నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు బుద్ధవరపు సుబ్బారావు మాట్లాడుతూ ఈ నెల 31 లోపు ప్రభుత్వం దిగివచ్చి 396 జీవోను రద్దు చేయని పక్షంలో తదుపరి కార్యాచరణలో భాగంగా ఆమరణ నిరాహార దీక్ష దిగుతానన్నారు. ఈ వృత్తిపై తమ కుటుంబ సభ్యులు ఆధారపడి ఉన్నారని వారి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా లేఖర్ల అధ్యక్షులు సముద్రాల నాగరాజు, సెక్రటరీ తాళూరి మధు, జిల్లా నుండి వచ్చిన దస్తావేజు లేఖర్లు పాల్గొన్నారు. మన వృత్తికి విఘాతం కలిగింది. మనం ఎట్లా దీని నుంచి బయటపడతాం, మన సంఘ నాయకులు ఏ నిర్ణయాలు తీసుకుంటారు అవన్నీ మనం అమలు జరపాలనే దాంతో ఇక్కడికి హాజరై మనం చెప్పేదాని గురించి, మనం చేసే నిర్ణయాల గురించి ఇక్కడ హాజరవుతూ మనం చెప్పేవి అమలు చేయడానికి అందరూ కూడా జిల్లా అంతా కూడా సంసిద్ధంగా ఉందని నేను భావిస్తున్నా. మనం ఒకటే, ఇప్పటి వరకు మన రాష్ట్ర సంఘం కానివ్వండి, జిల్లా సంఘం కానివ్వండి, వారు తీసుకున్న నిర్ణయాలను మనం అమలు జరుపుతూ వచ్చాం. ప్రభుత్వం చేతనంటే ఈ కార్యక్రమాల్లో చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, వాటిని మనం తీవ్రంగా తీసుకోవడం లేదు. వాటిని మనం ముఖ్యోద్దేశం ఏంటంటే మన హక్కులను మనం సాధించడం, 396 జీవోను రద్దు చేయటం, పీపీపీ విధానాన్ని రద్దు చేయటం, సేవా కేంద్రాలను రద్దు చేయటం, మన వృత్తిని మనం కొనసాగించటం, అట్లానే మన లైసెన్సులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మన కోరిక అది ముఖ్యం తప్పించి మనలో మనకి ఏ స్వల్ప విభేదాలు కూడా ఉండకూడదు అన్నది నేను అందరినీ కూడా కోరుతున్నా. 150 సంవత్సరాలుగా వస్తున్న దస్తావేజు లేఖర వ్యవస్థలో ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం మరి పీపీపీ విధానాన్ని, ఆర్ఎస్కేల విధానాన్ని ప్రవేశపెడుతూ దానికి అనుగుణంగా జీవో నెంబర్ 396ని తీసుకురావటం దస్తావేజు లేఖల కుటుంబాల్లో ఒక చీకటి జీవోగా మేము పరిగణిస్తున్నాం. ఈ చీకటి జీవోని రద్దు చేయమని గత నెలలో 6-8 తారీఖులు పెండింగ్ చేయడం జరిగింది. 10 రోజులు నిరాహార దీక్ష చేయడం జరిగింది. అయినా ప్రభుత్వం దిగి రాలేదు. మరలా 20 తారీఖు నుంచి 30 తారీఖు వరకు మేము పెండింగ్ కార్యక్రమం చేస్తామని స్టేట్ కమిటీ పిలుపు మేరకు స్టేట్ అంతా కూడా 100% స్ట్రైక్ రేట్తో పెండింగ్ చేయడం జరిగింది. అయితే ఇప్పటికీ ప్రభుత్వం దిగి రాకపోవడంతో రేపటి నుంచి స్టేట్ అంతా కూడా మరి ఉధృతంగా ఉద్యమం చేయాలని, జీవో నెంబర్ 396 రద్దయ్యే వరకు మరి ఈ ఉద్యమం ఆపేది లేదని ప్రభుత్వాన్ని తెలియజేయడం మాత్రమే ఈ యొక్క మీటింగ్ సారాంశం. పెంటపాడు మండలం ఆకుతీగపాడు గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం పురస్కరించుకుని పసుపు, కుంకుమ, ఆషాఢం సారే అందజేశారు. గ్రామంలో మహిళలందరూ కలిసి తొలుత గ్రామోత్సవ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆలయమునకు చేరుకుని అమ్మవారికి సారి అందజేశారు. అమ్మవారిని శాకాంబరిగా అలంకరణ చేశారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గ్రామాలకు ఎటువంటి అతివృష్టి, అనావృష్టి రాకుండా గ్రామదేవత కాపాడుతుందన్నారు. ఆలయం పునర్నిర్మించి 5 సంవత్సరాలు అయ్యిందని, అప్పటి నుండి అమ్మవారికి సారి సమర్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మాజీ సర్పంచ్లు దాసం వెంకటేశ్వరరావు, బొద్దన ధనరాజు, కొల్లూరి బాబు, జాలపతి నాగేశ్వరరావు, కొనతాల వెంకట్రావు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. ముత్యాలమ్మవారికి శాకాంబరి అవతారము చేయట, ఆవిడికి మనం ఈ రోజునే ఆషాఢ మాస సారే గ్రామస్తులందరూ కూడా తీసుకురావటం జరిగింది. ఎందుకంటే ప్రతి గ్రామంలో ఒక దేవత ఉంటారు. ఆ గ్రామానికి సంబంధించి మా గ్రామానికి ముత్యాలమ్మ తల్లి గ్రామ దేవతను కోరుకున్నట్లయితే మన గ్రామ స్థాయిలో మనం ప్రకృతి కరుణిస్తుంది అనటానికి మాకు కొంత నిదర్శనం ఉంది. ఎందుకంటే అమ్మవారిని మేము కోరుకుంటే ఖచ్చితంగా వర్షం పడటం జరుగుతుంది. ఎందుకంటే ప్రకృతి మనం ఇవాళ మానవాళికి అందరికీ కూడా సకాలంలో వర్షం ఉండాలి, ఎండ ఉండాలి, చలి ఉండాలి. అందుకనే భగవంతుడి సృష్టి ఇది. ఎందుకంటే ఏ కాలానికి ఆ కాలం ఇస్తారు. కానీ కొద్ది రోజులు వర్షం లేకపోయేటప్పటికి దాని వర్షం యొక్క విలువ ఏంటో తెలిసిపోతుంది. అలాగే ఇవాళ వర్షం రావాలని కోరుకుంటున్నాం. ఆషాఢ సారీ సాధారణంగా మన ఇంట్లో పెళ్ళిళ్ళతో అమ్మాయిలకి ఆషాఢంలో సారీ పెట్టాం.
ఏంటంటే చాలా మరి వినూత్నంగా మరి అమ్మవారు అనేటప్పటికి ఆషాఢంలోనే సారి పెడతారు. ఆ కార్యక్రమం ఈ రోజున మరి మా గ్రామంలో ఇంచుమించు ఒక 500-600 మంది మహిళలందరూ కూడా ఈ ఆషాఢ సారి తీసుకొని అమ్మవారి పూజ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరం చాలా విచిత్రమైన పరిస్థితిలో ఉంది. జూన్ నెలలో 50% వర్షం పడితే జూలైలో అసలు వర్షమే పడలేదు. ఆ రోజు ఆల్మోస్ట్ ఇవాళ 25వ తారీఖు వచ్చేసింది. మరి ఎప్పుడైనా మరి కనికరించి వర్షాలు పడకపోతే ఒక విధమైన మరి ప్రకృతి మన మీద మనకేంటంటే గోదావరి మాత ఉండటం వల్ల, గోదావరిలో నీళ్లు రావటం వల్ల ఈ 2 జిల్లాలకే మన ఊడుపులు సాగు అవుతుంది తప్ప కొన్ని జిల్లాల్లో అయితే సాగు కూడా లేదు. మరి ఈ సంవత్సరం మన ప్రకృతి వికటించింది. త్వరగా వర్షాలు పడాలని మేము అందరం కూడా అమ్మవారిని ప్రార్థించాం. ముత్యాలమ్మ శాకాంబరి ఉత్సవం సందర్భంగా ఈరోజు ఇష్టమైన రోజు భానువారము. ముత్యాలమ్మకి 108 రకాలతో కూరగాయలతో అలంకారము, దగ్గర 500 మందితో అమ్మవారికి యొక్క సారి కార్యక్రమం జరిగింది. ఈ శాకాంబరి ఉత్సవం ఎందుకు చేస్తారు? ఏదో కూరగాయలు అలంకారం చేసేసి అంటే కాదు. శాకములు అంటే కూరగాయలు. కొంతలైపట్టణం అనే గ్రామంలో కరువు కాటకాలు ఉంటే, వర్షాలు లేక కరువు కాటకాలు ఉంటే ఆ ఊరు పొలివేరు అమ్మ, గ్రామదేవత పోలేరమ్మ పెద్దల యొక్క స్వప్నంలో ప్రత్యక్షమయ్యి మీరందరు గ్రామస్తులందరూ కూడా నా కూరగాయలతో అలంకారం చేయండి, ఎప్పుడైతే సారి ఇవ్వండి, ఇస్తే చక్కరైన వర్షాలు, క్రిములు, కీటకాలు కూడా అన్ని వ్యాధులు కూడా ఏమీ రాకుండా అమ్మ కాపాడుతుంది. అలాంటి శాకాంబరి ఉత్సవం ఈ ఆగిదీపాల్లో జరిగినందుకు అమ్మ గ్రామం అంతా కూడా చక్కరైన సాయంత్రానికి కుంభవృష్టి, వర్షం లేదు, ఇప్పుడు చాలా కరువు కాటకాల్లో ఉన్నారు. ఇవాళ రేపు కూడా కుంభవృష్టి కొట్టాలని అమ్మవారిని మా అందరం కూడా తలుచుకుంటున్నాం. మాస్టర్స్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో వెస్ట్ గోదావరి డిస్టిక్ అండర్-19 ఓపెన్ అండ్ గర్ల్స్ చదరంగం పోటీలు స్థానిక వాణి పబ్లిక్ స్కూల్లో జరిగాయి. ఈ పోటీలకు జిల్లా నలుమూలల నుండి సుమారు 60 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర చెస్ అసోసియేషన్ వైస్ చైర్మన్ CHARK వర్మ, స్కూల్ డైరెక్టర్ కృష్ణ, సెక్రటరీ వాణి, వెస్ట్ గోదావరి డిస్టిక్ టోర్నమెంట్ కమిటీ కన్వీనర్ SS చంద్రశేఖర్, డైరెక్టర్ జయరాం బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ పోటీలలో మొదటి 4 స్థానాలు సాధించిన క్రీడాకారులు జిల్లా తరపున ఆగస్టు 1-2 తారీఖులలో అనకాపల్లి జిల్లాలో జరిగే రాష్ట్ర అండర్-19 చదరంగం పోటీలకు మన జిల్లా తరపున పాల్గొంటారని SS చంద్రశేఖర్ తెలియజేశారు. మరియు వాణి పబ్లిక్ స్కూల్లో మనం ఈ అతిథి ఇచ్చి ఇక్కడ మనం నిర్వహించడం అనేటువంటిది నిజంగా ఎంతో ఆనందించదగ్గ విషయం. మొట్టమొదటి నుంచి కూడా చెస్కి వాణి పబ్లిక్ స్కూల్కి ఒక అనుబంధం కొన్ని ఏళ్ళ తరబడి దగ్గర 30 ఇయర్స్ దగ్గర నుంచి ఉంది. ఎందుకంటే మా పిల్లలు కూడా చెస్లో నేషనల్స్, అదేవిధంగా ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ ఛాంపియన్స్ వరకు వెళ్ళారు. ఈ రోజు మీ అందరినీ చూస్తుంటే మళ్ళీ మాకు ఆ పాత రోజులు గుర్తొస్తున్నాయి. చదరంగం అనేటువంటిది నిజంగా విద్యార్థులకి అందరికీ కూడా ఒక మెమరీని ఇంక్రీజ్ చేసేటువంటి ఒక చదరంగం గేమ్ ఇది. బ్రెయిన్ ఎక్సర్సైజ్ ఇది. పిల్లలకి ఈ సెల్కి అలవాటు పడినటువంటి తరుణంలో ఇటువంటి చదరంగం క్రీడని అంటే వారికి అలవాటు చేస్తే మంచి పౌరులుగా, ఉత్తమ పౌరులుగా తయారవుతారండి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ పుట్టినరోజు పురస్కరించుకుని స్థానిక బల్సులమ్మ అమ్మవారి ఆలయంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు పట్నాల రాంపండు ఆధ్వర్యంలో శ్రీధర్ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు ఎరుబండి సతీష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో కేక్ కట్ చేసి రోగులకు బ్రెడ్, పాలు, బిస్కెట్లు పంపిణీ చేశారు. పట్టణ ట్యాక్సీ ఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ వద్ద బ్రాహ్మణ్ కార్పొరేషన్ డైరెక్టర్ సబ్నివిస్ మోహన్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి ట్యాక్సీ డ్రైవర్ అండ్ ఓనర్స్ కు కాకి యూనిఫామ్స్ అందజేశారు. పట్టణ ఆటో యూనియన్ వర్కర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గొర్రెల శ్రీధర్ పుట్టినరోజు కేక్ను కట్ చేసి ఆటో ఓనర్స్ అండ్ వర్కర్స్ కు కాకి యూనిఫామ్స్, షర్ట్స్ పంపిణీ
పంపిణీ చేశారు. తణుకు బస్టాండ్ వద్ద ఎన్టీఆర్ విగ్రహం వద్ద పేదలకు అన్నదానం నిర్వహించారు. లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్స్ హోంలో చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పసలకొండ, పరిమి రవికుమార్, ఏసురెడ్డి, సబ్నివిసి కృష్ణమోహన్, దాట్ల జగన్నాథరాజు, కొల్లి రమావతి, చింతకాయల సత్యనారాయణ, కళ్యాణ రామచంద్రరావు, శ్రీనివాస్ గౌడ్, మాజీ కౌన్సిలర్ సీలి వెంకటాచలం, పసలపూడి రాంబాబు, కాకర్ల సుభద్ర, యాదాల శివాజీ, పసుమతి రామలక్ష్మణ్, కూనిరెడ్డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మా సోదరుడు గొర్రెల శ్రీధర్ గారి జన్మదినం సందర్భంగా విశ్వదుర్గేశ్వరి మాత దగ్గర ఆయన పేరు మీద పూజ చేయించి ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతోటి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని ఆయన చేసే సేవల్ని పార్టీ, తెలుగుదేశం పార్టీ మరియు ప్రజలు కూడా గుర్తించి ఆయనకి తగిన గౌరవం ఇస్తున్నారు. అదేవిధంగా రాబోయే కాలంలో వచ్చే సంవత్సరం జన్మదిన వేడుకలు ఒక మంచి హోదాతోటి పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పని ఆ భగవంతుని ఆశీస్సులు, ఈ ప్రజలందరి ఆశీస్సులు ఆయనకు ఉండాలని చెప్పని కోరుకుంటూ సెలవు. శ్రీధరు మరి చిన్నప్పటి నుంచి మాకు తెలిసిన వ్యక్తి. మరి చిన్నప్పటి నుంచి కూడా మరి అతని సేవాభావం కానీ, ఇప్పుడు భక్తిపూర్వకంగా కానీ, ప్రజాసేవలో తెలుగుదేశం పార్టీ తరఫున కానీ అనేకమైన సేవా కార్యక్రమాల్లో అతని శక్తిని మించి కూడా సేవా కార్యక్రమం చేయడం మీ అందరికీ తెలుసు. మరి అదేవిధంగా మరి ఈరోజు మరి గడిచిన 10-15 సంవత్సరాల నుంచి కూడా ఆ నాన్నగారి పేరు మీద ట్రస్ట్ పెట్టి కానీ మరి సమాజ సేవలో అతను అంటూ పాలు పంచుకోవడం, మరి అతను ఇన్ఛార్జిగా ఉండే ప్రతి ప్రాంతాన్ని కూడా ఎవరికి కూడా గొడవలు లేకుండా కూడా చూసుకునే సమర్థవంత నాయకత్వాన్ని చేస్తున్నాడు. మరి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కానీ అతని మీద ప్రత్యేకమైన అభిప్రాయం కూడా, మంచి అభిప్రాయం ఉంది. శ్రీధర్కి జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు మా బావగారు అయినటువంటి గొర్రెల శ్రీధర్ గారి జన్మదినోత్సవాన్ని ఇవాళ తాడేపల్లిగూడెం పట్టణంలో వారి అభిమానులు కానీ వారి అందరూ కూడా ఘనంగా జరుపుతున్నారు. దానిలో భాగంగా ఈవేళ ఈ ఉదయం మేము విశ్వదుర్గేశ్వర అమ్మవారి ఆలయంలో స్థానిక మహిళా భక్తుల యొక్క ఆధ్వర్యంలో ప్రత్యేకమైన పూజలు వారి పేరు చేసి తర్వాత మేమందరం కూడా సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ఇలా సేవా కార్యక్రమాలు అంటే మసీదుల్లో, చర్చిల్లో, అదేవిధంగా ఏదైతే ఆటో కార్మికులకు కానీ లేదా వృద్ధాశ్రయాలు లేదా పిల్లల దగ్గర కూడా భోజన ఏర్పాట్లు అన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా శ్రీధర్ గారు అంటే తాడేపల్లిగూడెం పట్టణంలో అందరికీ తెలిసిన పేరే. గొర్రెల శ్రీధర్ గారి 48వ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారు. ఆ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆటో కార్మికులకి మిగతా వాళ్ళందరికీ అన్నమాట వాళ్ళకి డ్రెస్ కోడ్ పెట్టి ఆ డ్రెస్ కోడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
మనకి అందరికీ ప్రియతమైన నేత గొర్రెల శ్రీధర్ గారి 48వ పుట్టినరోజు సంబరాల్లో ఆయన గురించి అందరికీ తెలిసిన వ్యక్తే. కష్టం ఉన్నప్పుడు అందరికీ తోడుండే వ్యక్తి. ఆయన ఇంట్లో మనిషిలాగా ఫీల్ అయ్యి ఆ కష్టం తీరేదాకా దగ్గరుండి ఉండి చూసుకునే బాధ్యత తీసుకుంటారు. ఆ విశ్వదుర్గేశ్వర అమ్మవారి దయతో ఆయనకి ఈ సంవత్సరంలోనే అందరికీ కోరుకునేది ఆయనకు మంచి ఉన్నత పదవిలో ఉండాలని కోరుకుంటున్నాను. ఎప్పుడు నేను నమ్మేది ఒకటే, మంచి మనుషులకి మంచి పదవులు వస్తే ప్రజలకి మరింత సేవ చేసి దగ్గరలో ఉంటారని కోరుకుంటున్నాను. ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకుంటూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలి, అందులో నేను భాగమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి మనసున్న వ్యక్తి గొర్రెల శ్రీధర్ అన్నయ్య. మరి ఆయన ఈరోజు 48వ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి రోజు. మరి ఆయన ఏ చిన్న వ్యక్తిగాంచి పెద్దలుగాంచి మరి చిన్న వ్యక్తులున్నా పెద్ద వ్యక్తులున్నా మధ్యతరగతులు అందరికీ ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది గొర్రెల శ్రీధర్ గారు. మరి తెలుగుదేశం పార్టీలో ఉండి ఫస్ట్ నుంచి కూడా ఎన్నో సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉండి ఆ పార్టీలో ఉంటూ మరి అందరి మన్నలు పొందుతూ మరి ఆయన్ని రాష్ట్ర ప్రభుత్వం మరి ఆయనకి ఎన్నో మరి పదవులు మంచి ఏదైతే ప్రజలకు ఉపయోగపడే ఏదైతే మంచి పదవి ఉంటుందో ఆ పదవి కూడా ఇంకా భవిష్యత్తులో మరి ఇస్తారని చెప్పి సభాముఖంగా కోరుకుంటూ చిన్ననాటి మిత్రుడు శ్రేయాభిలాష అనేటువంటి గొర్రెల శ్రీధర్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు ఇక్కడ 19వ వార్డులో ఉన్నటువంటి మారుతి స్వామి గుడిలో పూజా కార్యక్రమాలు చేసి అలాగే ఈరోజు పిల్లలతో కేక్ కటింగ్ చేసి ఇవాళ మరెన్నో సేవా కార్యక్రమాలతో గొర్రెల శ్రీధర్ యూత్ అందరూ కూడా భారీగా ఈరోజు అన్నదాన కార్యక్రమాలు, అలాగే చర్చిలో చీరల పంపిణీ కార్యక్రమాలు, అలాగే దుర్గామల్లేశ్వరి గుడిలో పూజా కార్యక్రమాలు, అలాగే శ్రీధర్ గారి జన్మదిన శుభాకాంక్షలకి సందర్భంగా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ప్రాంత నాయకులు గొర్రెల శ్రీధర్ గారు ప్రతి సంవత్సరం మరి పేదవారికి బియ్యం పంపిణీ జరిగించడం, అలాగే లేని వారికి వస్త్రాలు పంపించడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా ఆయన కొరకు, ఆయన కుటుంబం కొరకు, మరి ఆయన పార్టీలో ఆయన మన ప్రాంతానికి మేలు చేయాలని, గొప్పగా దీవించబడాలని, ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఆయన కొరకు మేమందరం కూడా ప్రార్థన చేసాం. అలాగే తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయకులు, అలాగే గొర్రెల శ్రీధర్ గారి యొక్క యూత్ వారందరూ కూడా ఇందులో పాల్పంచుకుని ఆయన కొరకు ఈ కార్యక్రమంలో ఉన్నాం. ఈ సందర్భంగా మరి శ్రీధర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం. వానపల్లిగూడెం దగ్గర ఉన్న శివాలయం నందు వేంచేసి ఉన్న వారాహి అమ్మవారి ఆలయం నందు కూచి పవన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో శ్రీ వారాహిదేవి గుప్త నవరాత్రులు అత్యంత వైభవంగా జరిగాయి. కడారి శ్రీనివాస్ దంపతులచే ఆషాఢమాస తొలి ఏకాదశి సందర్భంగా శనివారం సాయంత్రం వారాహి అమ్మవారికి ఆషాఢం సారి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ముత్తైదువులందరూ ఆలయానికి విచ్చేసి వారాహి అమ్మవారి ఇచ్చే ప్రథమ తాంబూలాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పట్నాల రాంపండు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఆషాఢ మాసం తొలి ఏకాదశి రోజు వారాహి అమ్మవారికి సారి పట్టుకెళ్ళడం జరుగుతుందండి. కావున ప్రతి ఒక్కరు కూడా వచ్చి వారాహి అమ్మవారి గుళ్ళో ప్రతి ఒక్కరు ప్రథమ తాంబూలం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఈ అవకాశం ఇస్తున్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మా అమ్మవారి వారాహి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తున్నాను. స్థానిక వానపల్లిగూడెం ప్రాంతానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు తాపీ మేస్త్రి పాలూరి వెంకటేశ్వరరావు యాగర్లపల్లిలో భవనంపై 3వ అంతస్తులోని పనిచేస్తూ దుర్మరణం చెందారు. తాడేపల్లిగూడెం ఏరియా భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు పడాల శ్రీనివాస్ నాయకత్వంలో సంఘం నాయకుల బృందం ఆసుపత్రికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించింది. మరణించిన వెంకటేశ్వరరావు కుటుంబానికి కార్మిక సంక్షేమ మండలి ప్రమాద భృతిని అందజేయాలని సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలిరాతి ఆదినారాయణ డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెంలోని శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో ఆషాఢమాసం సందర్భంగా అమ్మవారికి సారి పెట్టే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తుల ఆలయానికి తరలివచ్చి అమ్మవారికి సారి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలూరి వెంకటేశ్వరరావు దంపతులు, నారప్రెడ్డి ప్రకాష్ దంపతులు, సాయి దంపతులు, బండి నరసింహారావు, కట్రెడ్డి వెంకన్న, ఆలయ సేవకులు, మద్దుకూరి నాని, మణి దంపతులు పాల్గొని అమ్మవారికి సారి సమర్పించారు. ఎస్డిఎన్ యూత్ సభ్యులు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
16వ వార్డు నోకాలమ్మ తల్లి గుడి వద్ద ఈరోజు సారి కార్యక్రమం జరుగుతుంది. ఈ మొత్తం అందరూ కూడా ఆడవాళ్ళందరూ కూడా భక్తులందరూ ఈ సారి పట్టుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. ప్రతి సంవత్సరం కూడా ఇదే రకంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన ఆడపడుచులందరూ కూడా మన శ్రీదేవిపుంతలో ఉన్నటువంటి 16వ వార్డు శ్రీదేవిపుంతలో ఉన్నటువంటి అందరూ కూడా సారి పంపిణీ జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే సారి పంపిణీ జరుగుతుంది. శ్రీ 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 నౌకాలమ్మవారి ఆలయం వద్ద ప్రతి సంవత్సరం మన సాయి దంపతులు మరియు నారపిరెడ్డి ప్రకాష్ దంపతులు కూడా ఈరోజు సారి పెట్టదామని అందరూ అనుకోవడం వల్ల మేము ప్రతి ఒక్కరికి తెలియజేశాము. అందరూ కూడా సారి పెట్టే వాళ్ళు ఎవరైనా రావాల్సిందని ఈ పిలుపుని చూసుకొని చాలామంది అమ్మవారికి సారి తీసుకొచ్చి అమ్మవారికి ఇచ్చారండి. వారందరినీ కూడా ఆ తల్లి నూకాలమ్మ తల్లి అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో చల్లగా దీవించాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమం ఇలాగే ఎప్పుడు నిరంతరంగా ఉండాలని, ఈ కార్యక్రమానికి మన ఎప్పుడు ఉండే మద్దుగురి నాని గారు మణి గారు కూడా సేవ చేస్తున్నారండి. వాళ్ళని కూడా ఆ తల్లి శుభ్రంగా దీవించాలని కోరుతూ ఈ నూకాలమ్మ తల్లి వైభవం ఈ సారి కార్యక్రమం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆ సంవత్సరం కూడా బాగా దినదినాభివృద్ధిగా మా తల్లి వెలిసిపోతుంది. మా నూకాలమ్మ తల్లి ఆవిడని చూడటానికి 2 కళ్ళు సరిపోవు. ఈరోజు ఈ సారి కార్యక్రమం కూడా చాలా కన్నుల వైభవంగా ఉంది. ఆ సల్లం తల్లికి ఎప్పుడు ఇలాగే జరగాలని మేము అఖండ సంతోషాలతోటి ఈ సారి తెచ్చిన అందరూ కూడా ఆ శుభాశీస్సులతోటి ఉండాలని చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. ఆషాఢమాసం సందర్భంగా భీమడోలు గ్రామస్తులు గ్రామ దేవతలకు భక్తి శ్రద్ధలతో సారి సమర్పించారు. ఆదివారం భీమడోలు సంత మార్కెట్ వీధిలో మహిళలు సుమారు 70 మంది మహిళలు గ్రామంలో మేళతాళాలు మంగళ వాయిద్యాలతో గ్రామోత్సవం నిర్వహించి గ్రామంలో ప్రధాన ఆలయాలైన శ్రీ విఘ్నేశ్వర, శ్రీ భీమేశ్వర, వెంకటేశ్వర ఆలయాలలో తొలుత పూజలు చేసి అనంతరం గ్రామదేవతల ఆలయం వద్ద శ్రీ గంగానమ్మ, శ్రీ మహాలక్ష్మమ్మ, శ్రీ మద్దిరావమ్మ, పోతిరాజు బాబులకు స్వీట్లు, పండ్లు, పసుపు, కుంకుమ, గాజులు, చీరలు, పానకం సమర్పించి ప్రత్యేక చేశారు. ఈ కార్యక్రమంలో శివపీఠం గురుస్వామి, పేరాబత్తుల వెంకటేశ్వరరావు, నడికట్ల చిరంజీవి, లక్ష్మీదుర్గ, కొండవీటి విజయగౌరి, పందిరిపల్లి సంపూర్ణమ్మ, ఆలయ నిర్వాహకులు యలమర్తి సత్యబాబు, అర్చకులు సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీ గంగారమ్మ మహాలక్ష్మి మధ్యమ్మ వార్లకి మన హిందూ స్త్రీలంతా కలిసి సారి పట్టుకొచ్చారు. ఈ యొక్క సారి ఆషాఢమాసం శుభ సందర్భంగా అమ్మవార్లకి సారి సమర్పిస్తున్నారు. సారి సమర్పించడానికి గల కారణం ఏంటంటే మన యొక్క దేశ అభివృద్ధి, గ్రామ అభివృద్ధి, ఈ యొక్క రైతుల అభివృద్ధి ఇవన్నీ బాగుండాలని కోరుకుంటూ ఈ యొక్క సారిని అమ్మవార్లకి సమర్పించడం జరుగుతుంది. గంగానమ్మ, మహాలక్ష్మమ్మ, భద్రవమ్మ, పోతిరాజు బాబు గారి యొక్క ఆశీస్సులు గ్రామానికి ఉండాలనే ఉద్దేశంతో ఈ గ్రామ ప్రజలు ఈ ఆషాఢ కావిడిని అమ్మవారికి ఇవ్వడం జరుగుతుంది. ప్రతిష్ట అయిన 18 సంవత్సరాలకి ఇదే మొట్టమొదటిసారిగా ఈ అమ్మవారికి ఈ సారి పట్టుకురావడం ఈ గ్రామస్తులు చేసుకున్న పుణ్యం. అలాగే ఈ గ్రామ క్షేమం కోసం వాళ్ళంతా కూడా చాలా శ్రమకూర్చి ఈ కార్యక్రమం నెరవేర్చారు. దేవికారాణి ఒడియార్ శిల్పాశ్రమంలో కార్గిల్ దివస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఒడియార్ మాట్లాడుతూ దేశం కోసం పాకిస్తాన్ యుద్ధంలో ఎందరో మహానుభావులు ప్రాణత్యాగం చేసిన రోజే కార్గిల్ దివస్ అన్నారు. ఈ సందర్భంగా ఒడియార్ అకాడమీ ప్రధాన కార్యదర్శి తగరంపూడి మురళీకృష్ణ మాట్లాడుతూ ఒడియార్ అకాడమీ ఇటువంటి కార్యక్రమాలు చేయడం ముదావహమని కొనియాడారు. కార్గిల్ యుద్ధంలో పోరాటం చేసిన హవల్దార్ తానింకి, శ్రీహరినాయక్, ఉండి రామకృష్ణలను దేవికారాణి శిల్పి ఒడియార్ అభినందించారు. తాడేపల్లిగూడెం మున్సిపల్ వైస్ చైర్మన్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్థానిక నందిబొమ్మ సెంటర్లో విఘ్నేశ్వర రామాలయంలో శ్రీధర్ పేరు మీద అభిషేకం, గోత్రనామాలతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం 8వ వార్డ్ ఇన్ఛార్జ్ ఎల్లాడి సాయి ఆధ్వర్యంలో లోకనాథం ఉమాశంకర్, పట్టణ టైలర్ సంఘం అధ్యక్షులు చింతకాయల సత్యనారాయణ, శశిభూషణ్, జనార్దన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. గొర్రెల శ్రీధర్ గారి పుట్టినరోజు సందర్భంగా అలాగే రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ అలాగే ఈ రోజున రాబోయే మున్సిపల్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ గారికి పుట్టినరోజు సందర్భంగా శ్రీ నందిబొమ్మల సెంటర్లో ఉన్న
శ్రీ విఘ్నేశ్వర రామాలయం దగ్గర పూజలు అలాగే అభిషేకాలు చేయించడం జరిగింది. గొర్రెల శ్రీధర్ గారు ఉన్నతమైన స్థానంలో ఉండాలని, అలాగే ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఆయనకి ఆరోగ్యాలు ఆ భగవంతుడు సంకల్పించాలని, మరిన్ని కార్యక్రమాలు ప్రజలకు సేవ చేసే కార్యక్రమంలో మరి గొర్రెల శ్రీధర్ గారు ముందుంటారు. ఆ కార్యక్రమంలో కూడా ఆయన ఇంకా ఉన్నతమైన పదవులు అనుగ్రహించాలని ఆయన కోరుకుంటున్నారు. మన అన్న శ్రీ గొర్రెల శ్రీధర్ గారు తాడేపల్లిగూడెం మాజీ మున్సిపల్ చైర్మన్ మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు అయినటువంటి శ్రీ గొర్రెల శ్రీధర్ గారికి పుట్టినరోజు వేడుకలు మన విఘ్నేశ్వర రామాలయంలో ఘనంగా చేయడం జరిగింది. మన గొర్రెల శ్రీధర్ గారు ఆరోగ్యాలతో నిండి నూరేళ్లు ఉండాలని, రాబోయే రోజుల్లో మరి మన తాడేపల్లిగూడెం పట్టణానికి మున్సిపల్ చైర్మన్గా ఉన్నతమైన పదవిలో ఉండాలని కోరుకుంటూ, అది మన యొక్క బీసీలందరి యొక్క మరి అది సంకల్పం. బరువు తగ్గేందుకు వాడే సప్లిమెంట్ ఉత్పత్తుల విషయంలో సేవా లోపానికి పాల్పడి ఒక మహిళ మృతికి కారణమైన ప్రముఖ హెల్త్ ప్రొడక్ట్స్ సంస్థకు ఏలూరు జిల్లా వినియోగదారుల కమిషన్ 50 లక్షల భారీ జరిమానా విధించింది. పరిహారంతో పాటు ఫిర్యాదుదారునికి దావా ఖర్చుల కింద మరో 10,000 రూపాయలు చెల్లించాలని కమిషన్ ప్రెసిడెంట్ డి కోదండరామ్మూర్తి, సభ్యులు ఎస్ సురేష్ కుమార్, కేఎస్ఎన్ లక్ష్మిలతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. వినియోగదారుల తరపున వాదించిన న్యాయవాదులు దశక మురళీకృష్ణ, నేమాల సుబ్రహ్మణ్యం తీర్పు వివరాలను తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.